హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న వైఎస్ జగన్ గారు ఈ కూటమి పాలనకు సంబంధించి మరి పాలన ఏ రకంగా ఉంది, వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి, అనేక అంశాలకు సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాణానికి మరోవైపు ఏంటనే దానికి సంబంధించి ప్రతిదీ కూడా డేటాతో సహా ఆధారాలు, అంటే గత ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది పరిస్థితి, ఈ ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది, 5 సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి అప్పులేంటి, మరి 12 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పులేంటి, మరి లిక్కర్ స్కామ్ అని ఏదైతే చెప్తా ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరి ఆయాంలో స్కామ్ జరగడానికి అవకాశం ఉంది, మా ఆయాంలో ఏ రకంగా లిక్కర్ అమ్మకాలు ఉన్నాయి, ప్రభుత్వానికి ఏ రకంగా డబ్బులు వచ్చాయనేటువంటిది చాలా నీట్గా అరటిపండు ఒలిచినట్టుగా ఒలిచి చాలా నీట్గా వివరించడం జరిగింది. మరి జగన్ గారు ఏదైతే ఈ ప్రెస్ మీట్లో ప్రశ్నలు సంధించారో కూటమి పార్టీలు కానీ, ఒక వర్గం మీడియా కానీ వీటికి సంబంధించి ఏ ఒక్క ప్రశ్నకైనా ఆన్సర్ చెప్పగలిగారా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. వాళ్ళకు తెలిసినటువంటి పద్ధతి ఏంటంటే జగన్ గారిని పాత పద్ధతిలో ఏ రకంగా అబద్ధాలు ప్రచారం చేయడం, జగన్ గారిని తిట్టడం, నీకు ప్రతిపక్ష హోదా లేదు, నీకు వచ్చిన 11 సీట్లే కదా, ఇదే మాట్లాడుతూ ఉన్నారు. కానీ అవును నువ్వు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ రకంగా జరిగిందని చెప్పి ఒక్క ఎవిడెన్స్ జగన్ గారు చూపించినట్టు ఒక్క ఎవిడెన్స్ అని చూపించగలిగారా? చూపిస్తున్నారా? ఎప్పుడు చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు, ఇది అబద్ధం కాబట్టి. సో ఏ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ లేదు. వాళ్ళ అఫీషియల్ పేజీల్లో, వాళ్ళ అఫీషియల్ ఎక్స్ వేదికగా కానీ, వాళ్ళ అఫీషియల్ వాట్సాప్ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా ఏం లేదు. వాళ్ళ దాంట్లో ఉన్నది ఏంటంటే జగన్కి వచ్చింది 11 సీట్లే, నిన్న 11 గంటలకు 111 సార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించారు, ఇదే మాట్లాడతారు. అవును జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినటువంటి అంశాలేంటి? చంద్రబాబు పాలనలో స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు కదా, జరగలేదు అని వీళ్ళు ఏమైనా ఆన్సర్ ఇస్తున్నారా? వీళ్ళకి చేత కాదు, వీళ్ళు చెప్పరు. ఎందుకంటే జగన్ గారు చెప్పింది నిజం కాబట్టి. అనేక అంశాలు ప్రస్తావించారు. ఇందులో 2 కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి గిల కొట్టుకున్నారు కూటమి కానీ, ఎల్లో మీడియా కానీ. రాష్ట్ర ఆర్థిక అంశాలకు సంబంధించి, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా అనేటువంటి ఈ 2 అంశాలకు సంబంధించి గిల కొట్టుకున్నారు. నేనే ఉట్టి మాటలు చెప్పడం లేదు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మీకు చూపిస్తాను. ఏ రకంగా గిల కొట్టుకుంటున్నారు, ఏ రకంగా వాళ్ళు నవ్వుల పాలవుతున్నారు అనేది మీకు చాలా క్లియర్గా ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను జగన్ గారు ఏంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఈ మీడియా అన్నారు, మీడియా గురించి మాట్లాడితే మీడియానే తిడతారా? పొద్దున్న లేస్తే ఎప్పుడు TV5, ABN, ఈనాడు, ఈ పత్రికలన్నీ జగన్మోహన్ రెడ్డి తిడతా ఉంటాడు, ఆంధ్రజ్యోతిని ఇట్లా తిడతాడు. ఎవరైనా తిడతారు. ఎందుకంటే మీరు నీతిగా, నిజాయితీగా మీరు ప్రజల తరఫున ఎప్పుడైనా పోరాటం చేశారా? పేదోడికి మేలు జరగాలని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? అసలైన నిజాలను దాచిపెట్టి అబద్ధాలను ఎక్కువగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదో పట్టించినటువంటి క్రమంలో ఖచ్చితంగా జగన్ గారు అంటే ఎవరైనా తిడతారు. మీరు నిజాయితీగా ఒక్కనాడైనా నిజాయితీగా ఒక్కరోజైనా సరే, ఇదిగో ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు జరిగింది, ఇదిగో ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఈ రకంగా జరిగింది అని మీరు ఎప్పుడైనా వార్తలు రాశారా? ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? మీరు ఏది ప్రశ్నించకపోగా చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినటువంటి మాట నిజం కాదా? ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, తిడుతున్నారని చెప్పారు కదా. మరి నేను జగన్ గారు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం చెప్పారంటే, ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీ పత్రికల్లో, మీ ఛానల్లో డిబేట్లు పెడతా ఉన్నారు కదా, అసలు జర్నలిజానికి విలువ లేకుండా చేస్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో ఉన్నారు, బెయిల్ మీద బయట తిరుగుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఈ ABN వెంకటకృష్ణ గారు కనీసం మరి ఎట్లా జర్నలిజం చేస్తారో, మరి ఎట్లా తెలుసుకోకుండా మాట్లాడతారో, మరి ఎట్లా డిబేట్లో కూర్చుంటారో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళ నాయకుడు, వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించి ఏం కేసులు ఉన్నాయి, ఏ కేసులో బెయిల్లో ఉన్నారు, ఎన్ని కేసులో స్టే తెచ్చుకున్నారనే విషయాలు కూడా వాళ్ళకి తెలియదా? లిక్కర్ స్కామ్లో అసలు కేసులో లేరు చంద్రబాబు నాయుడు అని అంటారు. ABN వెంకటకృష్ణ గారు ఉన్నారా లేదో దానికి సంబంధించి మీకు వీడియోలో చెప్తా చూడండి. మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగమూర్తి వర్చువల్ గా వాదనలు వినిపించారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అభియోగాలతో చంద్రబాబుపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏటుగా కొల్లు రవీంద్ర పేరును చేర్చింది సిఐడి. అయితే సిఐడి చేసిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు చంద్రబాబు తరపున న్యాయవాది నాగమూర్తి.
రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. 25 షాపులకు దీనికి సంబంధించి ప్రత్యేక అనుమతుల్లో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రేపు మధ్యాహ్నం సిఐడి తన వాదనలను వినిపించనుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బెయిల్కి సంబంధించి కోర్టులో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఒక ప్రముఖ ఛానల్ వచ్చినటువంటి వార్త. అయితే ఇక్కడ వాళ్ళ తరపు లాయర్లు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదని వాళ్ళు చెప్పినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీలకు మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల 1500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి అని చెప్పి, అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు నష్టం వాటిల్లని చెప్పి కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగానే సిఐడి కూడా మరి అప్పుడు విచారణ చేసి తప్పులు ఉన్నాయని చెప్పి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. సో అందులో వీళ్ళు వాళ్ళ లాయర్లు సిద్ధార్థ లూత్రా గారు కానీ, అదేవిధంగా ఎవరైతే దమ్మలపాటి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా పోసాని వెంకటేశ్వర్లు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆయన తరఫున వాదనలు వినిపించి మరి బెయిల్ తీసుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్లో తీసుకున్నారు బెయిల్. మరి వెంకటకృష్ణ గారేమో బెయిలే లేదు, అసలు లిక్కర్ కేసు నాకు తెలియదు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను, ఎందుకంటే మనం ఉట్టి మాటలు చెప్పడం కాదు, ఆయన కూడా మాట్లాడింది జనాలకు తెలియాలి కదా. ఒక్కసారి చూడండి. లిక్కర్ స్కామ్ మీద 2014 to 19 చేసి చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. అదేంటో మరి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఇది నేను అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వనరా? చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అనేది ఉంది, కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినారు? చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ముందస్తు బెయిల్ మంజూరైంది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ₹1,00,000 పూచీకత్తు పెట్టనున్నారు. లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. ఈ తెలుగుదేశం ప్రతినిధిని అడిగి చెప్పాలి నేను. దాని అంట ఆ కేసుని వీకెండ్ చేసుకోవడానికంటే ఈయన చుట్టూ అల్లారంట. ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అటు ఒప్పుకోకపోవడం. ఇది వాళ్ళ ఛానల్లోనే బెయిల్కి సంబంధించి పూచికత్తి ఎంత ఏంటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళ ఛానల్లో కూడా ఏబిఎన్ ఛానల్లో కూడా వచ్చింది. చూడండి, మరి నిజాలను దాపెట్టేస్తారు వీళ్ళు. వాళ్ళ ఛానల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా దాచిపెడుతుంటే ఇది జర్నలిజం అంటారా చెప్పండి? చాలామంది నేటిజన్లు ఈ రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు వెంకటకృష్ణన్. మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక ఈ వెంకటకృష్ణనే కాదా, అనేక ఎల్లో మీడియా, ఒక వర్గం ఛానల్ అంటారు కదా, ఆ వర్గం మీడియా ఛానల్స్ని మరి జగన్ గారి మాటలకు సంబంధించి మీ వైపు నుంచి మీరు ఒక డిబేట్ పెడదాం, మీ ఛానల్లో డిబేట్ పెడదాం, మేము సిద్ధం డిబేట్లో పాల్గొనడానికని ఛాలెంజ్ వేస్తూ ఉన్నారు. ఒక పెద్ద మనిషి కూడా ఛాలెంజ్ వేశారంట, ఒక చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. ఛాలెంజ్ విసిరాడంట, మీరు ఈ డిబేట్లకు నేను వస్తానని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు స్కామ్లో లేరని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి మాట్లాడదాం. ఏదైనా సరే జగన్ గారు మాట్లాడిన అంశాలకు సంబంధించి డిబేట్ పెడితే మేము ఈ ఛానల్ పెట్టండి, మేము పాల్గొంటామని చెప్పి. మరి దమ్ము ధైర్యం లేదు వీళ్ళకు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు అబద్ధాలు చెప్పడమే వీళ్ళు చెప్పినటువంటి మాటలే కదా. మరి కౌంటర్ ఇవ్వండి బాబు, మళ్ళీ ఆ జగన్ గారు మాట్లాడిన మాటల కంటే ఇవ్వరు. మళ్ళీ మేము అప్డేట్ అవ్వాలంటే మరి అప్డేట్ అవ్వాలి. మీరు అప్డేట్ అవ్వట్లేదనే కదా మేము చెప్పేది. తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఒక డిబేట్లో కూర్చొని మేము ఏది చెప్తే అది ప్రజలు చూసేస్తారంటే, జగన్ గారికి సినిమా చూపించిన మూర్తి, జగన్ గారికి సుక్కలు చూపించిన ఏబిఎన్ వెంకటకృష్ణ, ఇట్లా ఈ టైటిల్స్ పెట్టి చేస్తారు. అందులో ఏముండదు ఇవి తప్ప. ఇదొక అంశం. అయితే మరొక అంశం ఏంటంటే రాష్ట్ర అప్పులకు సంబంధించి జగన్ గారు చాలా నీట్గా 2019లో ఎంత వదిలేసిపోయారు, ఎన్ని అప్పులు చేశారు, వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేశారు, వీళ్ళు ఈ 12 నెలల కాలంలోనే జగన్ గారు 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పుకు సంబంధించి వీళ్ళు చేసిందంటే ఈ 12 నెలల కాలంలోనే 40% చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు ఈ 12 నెలల కాలంలో వీళ్ళు చేసిన దాన్ని కంపేర్ చేస్తే 40% వీళ్ళు చేశారు. ఆ అంశాలకు సంబంధించి జగన్ గారు ప్రస్తావించడం జరిగింది. సో డేటాతో సహా చెప్పారు ఆయన. మరి మీరు కూడా అదే డేటాతో సహా మీరు చెప్పాలి కదా. మరి ఇదే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు కదా, ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అంశాలేంటి, మళ్ళీ ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన మాట్లాడుతున్నటువంటి అబద్ధాలేంటి? సో దానికి సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ పోతాయి చెప్పండి? అసెంబ్లీ సాక్షిగా ఉన్నటువంటి మాటలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు వినిపిస్తా, వినండి. అంతకుముందు ఏం మాట్లాడాడు, ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్ తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినండి. మీ 5 ఏళ్ల పాలనలో 10 లక్షలకు పైగా కోట్లకు చేరిపోయినటువంటి అప్పులు. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? As on June 24,
వాళ్ళు సపరేట్గా అడిగారు కాబట్టి సపరేట్గా చెప్తాం అధ్యక్ష. 5,19,192,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే 10 లక్షలకు పైగా కోట్లకు చేరిపోయినటువంటి అప్పులు. ఎందుకయ్యా ఈ బతుకు? 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు 3,32,671 కోట్లు చేస్తే 10 లక్షలకు పైగా కోట్లకు చేరిపోయినటువంటి అప్పులు. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు. మీ 5 ఏళ్ల పాలనలో ఇది వీళ్ళు ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతుంటే పెద్ద ఎత్తున నేటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవ్వరూ కల్పించలేదు కాదు కదా, అబద్ధాలు సృష్టించలేదు. ఇక్కడ ఇదే పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అప్పులు ఎంత? 5 లక్షల కోట్లు అంటారు. ఇప్పుడేమో ప్రెస్ మీట్ తర్వాత 10 లక్షల కోట్లకు పైగా అప్పులని అంటారు. జగన్ గారేమో 3 లక్షల కోట్లకు. వాళ్ళు చేసిన దానికి సంబంధించి చాలా నీట్గా డేటాతో సహా చెప్పారు. మరి మీరు ఆ రకంగా చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎందుకు చేయట్లేదు? మీరు చేయరు. మళ్ళీ అదే అబద్ధపు ప్రచారాలు. మీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు, దాంట్లో బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీద తిరుగుతున్న అంశాలకు సంబంధించి మాట్లాడారు. మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా దొరికిపోయినటువంటి పరిస్థితి, ఆధారాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి, దాని గురించి మాట్లాడారు. 32 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు, దానికి సంబంధించి మీరు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే దానికి సంబంధించి మీరు మాట్లాడారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి మరి మోసం చేస్తున్న అంశాలకు దానికి సంబంధించి మీరు మాట్లాడారు. మొన్న ఆడబిడ్డ నిధికి సంబంధించి వెన్నుపోటు 1,70,00,000 మంది ఆడపిల్లలు ఆడవాళ్లకు మోసం చేసినటువంటి పరిస్థితి, ఆడబిడ్డ నిధి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మరి రాయలసీమ ప్రాంతంలో చెప్పినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి మీరు అవును ఇది అన్యాయం కదా, ఇది తప్పు కదా అని చెప్పి మీ ఛానల్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. మరి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే దానికి సంబంధించి మాట్లాడారు. పుణ్యక్షేత్రాలలో అపచారాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి మాట్లాడారు. సింహాద్రి ఆలయంలో అంతమంది చనిపోతే ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంటే దానికి సంబంధించి మాట్లాడారు. మరి తిరుపతిలో తొక్కిసలాట జరిగితే దానికి సంబంధించి మాట్లాడారు. ఆవులు చనిపోతే దానికి సంబంధించి మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వైసీపీ నుంచి గెలిచినటువంటి, వైసీపీ కండు మీద గెలిచినటువంటి వాళ్ళను మరి పశువులు కొన్నట్టు కొని మేము గెలిచామని చెప్పి జబ్బలు చరుచుకున్న దానికి సంబంధించి కూడా మీరు ఇది తప్పు కదా అని చెప్పి ఎక్కడ కూడా మీరు మాట్లాడటం లేదు. జర్నలిజం విలువలంటే ఇవేనా? మరి జగన్ గారు మాట్లాడిన ఒక్కదానికైనా మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. మీలో నీతి నిజాయితీ ఉంటే కనుక, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పులకు సంబంధించి కూడా మీ ఛానల్లో డిబేట్ పెట్టండి. నీతి నిజాయితీ ఉంటే కనుక ఏం చేతగాక మళ్ళీ అది 11 సీట్లు వచ్చినాయంటారు, ప్రతిపక్ష హోదా లేదంటారు, ఇదే మాట్లాడతారు. 11 సీట్లు వచ్చిన వ్యక్తే మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడితే నీకేంటి? ఆయన అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే అది చెప్పండి. జగన్మోహన్ రెడ్డే మాట్లాడాలా? సామాన్య ప్రజలు కూడా మరి అడుగుతూ ఉన్నారు డిబేట్లు పెట్టమని. మరి పెట్టండి, డిబేట్లు పెట్టండి, మాట్లాడండి. ఇగో ఇది నిజం, ఇది అబద్ధం, జగన్ గారు చెప్పింది ఇది అబద్ధం, ఇగో దాని తగ్గ ఆధారాలు ఇక్కడ ఉన్నాయి చూడండి చెప్పి చూపేయండి. చూపిస్తే అయిపోయింది కదా, అందరు నోరు మూసుకుంటారు కదా. చేత కాదండి మనకి. ఏం చేయలేక, ఏం మాట్లాడలేక జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి బీపీ ఎక్కువైపోయి గిల కొట్టుకుంటున్నారు. అంతకుమించి ఏం లేదు.